అంటే అంటే ఇంకా 6 నెలలు కూడా లేవా? ఇప్పుడు నేను మీకింతే చెప్పగలను. నా ఉద్దేశం ప్రకారం నిరంజన్ గారిని ఇక్కడే హాస్పిటల్లో ఉంచడం మంచిది. ఉన్న కొద్ది రోజులు హాస్పిటల్లో ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవచ్చు. బాబుకి హాస్పిటల్లో ఉండటం అస్సలు ఇష్టం ఉండదు. ఆయన ఇంటికి వెళ్ళడమే మంచిదేమో. అలాగే చెయ్యాలి. ఆయన ఇంటికి వస్తారా మనందరితో? ఎక్కువ రోజులు కాకపోయినా ఉన్నన్న రోజులైనా ఎంత సంతోషంగా గడుపుతారు. ఇంట్లో తన కుటుంబంతో పాటు గడుపుతారు. తన వాళ్ళ మధ్య అవును డాక్టర్ గారు, మీరు ప్లీజ్ ఎవరైనా నర్స్ని ఏర్పాటు చేయండి. ఒక నర్స్ని అరేంజ్ చేస్తే తను బాబుని ఇంట్లోనే జాగ్రత్తగా చూసుకుంటుంది. మా బాబు కండిషన్ గురించి మేము మీకు టైంకి చెప్తూ ఉంటాం డాక్టర్ గారు. నిజానికి నేను కూడా ఇంటికొచ్చి ఆయన్ని చెక్ చేయగలను. అయినా కూడా డాక్టర్ గారు, మీకు బాబు చాలా ఏళ్ల నుండి తెలుసు కదా. మీకు తెలుసు కదా బాబు గారి జీవితంలో డిసిప్లిన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో. టైంకి లేవడం, టైంకి భోజనం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, ఎప్పుడు సంతోషంగా ఉండటం, తన పని మీద ఎంతో శ్రద్ధ చూపడం. అలాంటి మనిషి మా బాబు. నేను మా బాబుని ఎప్పుడు అనారోగ్యంగా చూడలేదు డాక్టర్ గారు. ఆయనకి హాస్పిటల్ వాతావరణం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఒకవేళ మేము బాబుని ఇక్కడే హాస్పిటల్లో వదిలేస్తే ప్రతి క్షణం ఆయనకి ఒకే ఆలోచన ఇబ్బంది పెడుతుంటుంది. అనారోగ్యంగా ఉన్నారని, ఆయన పరిస్థితి బాలేదని. ఇక డాక్టర్ గారు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగాలనుకోవడం లేదు. ఆయనకి తెలియనే కూడదు ఆయనకి ఎక్కువ టైం లేదని. ఈ టైంలో ఒకవేళ ఆయన ఇంట్లో ఉంటే, తన కుటుంబంతో ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తారు. బాబు గారికి అది ఇప్పుడు చాలా అవసరం అని నాకు అనిపిస్తుంది. సరే, నేను ఇంటికి ఒక నర్సును పంపిస్తాను. సార్, నిరంజన్ గారికి స్పృహ వచ్చింది. గుడ్. నిరంజన్ గారు స్పృహలోకి వచ్చారు. మీరు ఆయన ఒకసారి కలుస్తారా? చిన్నమ్మ గారు తప్పకుండా కలుస్తారు బాబుని. చిన్నమ్మ గారు, మీరు అబద్ధం చెప్పగలరు కదా. చిన్నమ్మ గారు, బాబు గారికి తన ఆరోగ్యం గురించి తెలియడం మంచిది కాదు. చిన్నమ్మ గారు, మీకు కావాలంటే నన్ను కొట్టండి, తిట్టండి, ఏవైనా చేయండి, అవన్నీ నేను భరించగలను. కానీ చిన్నమ్మ గారు ప్లీజ్, బాబుకి మిగిలిన ఈ కొద్ది రోజులు తనెంతో సంతోషంగా గడపాలి. అంతే, ఇదే కోరుకుంటున్నాను. ఇక దానికోసం చిన్నమ్మ గారు ఈ నిజాన్ని బాబు దగ్గర దాచి తీరాల్సిందే. మరి ఒకవేళ డాడ్ నాకేమైందని అడిగారంటే మనం ఏం జవాబు చెప్పాలి? కంగారు పడకండి, నేను ఆయనకి ఏదో ఒకటి చెప్తాను. పదండి. పదండి. అయితే ఒక నర్సు డ్యూటీకి వెళ్ళబోతుందన్నమాట చతుర్వేది భవన్కి. ఇక నేను ఒకరి రక్తంతో నా చేతులను ఎందుకు పాడు చేసుకోవాలి? అదే కాకుండా హాస్పిటల్లో అయితే దొరికిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ నేను ఇదే పని ఇంకెవరి చేతైనా మావయ్య గారింట్లోనే చేయించగలిగానంటే అప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా. చిన్నమ్మ గారు, మీరు ఇలా చేయాల్సిందే. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఈ కన్నీళ్లను బాబు దగ్గర దాచాలి. నాకు బాగా తెలుసు ఇది చాలా కష్టం, కానీ బాబు గారి కోసం మనం చేయాలి.
నేను హాస్పిటల్లోనా? ఎందుకు? ఏమైంది నాకు? ఏమవుతుంది? మీరు మా అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అంతే. ఎప్పుడు చూసినా హాస్పిటల్ చుట్టూ చక్కలు కొట్టిస్తున్నారు. సరిగ్గా భోజనం చేయకుండా విశ్రాంతి తీసుకోకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది. ఆరోగ్యం పాడవలసిందే కదా. నేను ఓ పని చేస్తాను, అత్తయ్యకి చెప్పి ఒక గది బుక్ చేయిస్తాను. ప్రతిరోజు వచ్చి వెళ్లే ఇబ్బంది ఉండదు కూడా మాకు, సరేనా? సరిగ్గా చెప్పింది మాధవి. అరే మాధవి, నాకేమైంది అని మాత్రమే కదా ఇప్పుడు నిన్ను అడిగింది. దానికి నువ్వు లెక్చర్ ఇవ్వటం మొదలుపెట్టావు. మరింకేం చేయాలి? పిల్లలు కూడా మీకంటే చాలా పర్వాలేదు తెలుసా. భోజనం విషయంలో ఎప్పుడు జాగ్రత్త తీసుకోరు. రోజంతా పని ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. అప్పుడు ఇలాగే అవుతుంది కదా. అరే, కొంచెమైనా కేర్ తీసుకోపోతే ఎలా? నాకు తెలుసు మాధవి, నా ఆరోగ్యం ఏమాత్రం అటు ఇటు అయినా నీ ప్రాణం విలవిల్లాడిపోతుంది. తెలుసు కదా, మరెందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు మీరు? నన్నెందుకు ఏడిపిస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా మీకేమైనా జరిగిందంటే? అరే, అసలు మాధవికి ఏమైంది ఈరోజు? అలా ఎందుకు రియాక్ట్ అవుతోంది? అయినా అంతగా ఏమైంది నాకు? బాబు, బ్లడ్ డిజార్డర్. అదే పాథాలజీ ఎక్స్పర్ట్ ఏం చెప్పారంటే మీ బ్లడ్లో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ బాగా పెరిగిపోయిందట. అంతేనా? ఇంత చిన్నదానికేనా? మాధవి ఎంతగా రియాక్ట్ అవుతుందంటే నాకేదో బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. అరే, నువ్వెందుకలా మాట్లాడుతున్నావు నిరంజన్? శుభం మాట్లాడు. అలా నీ శత్రువులకు అవుతుంది, నీకెందుకు అవుతుంది? ఏంటి నువ్వు అసలు? బాబు, నేను వెళ్ళి చిన్నమ్మ గారిని చూసొస్తాను. ఉమ్. నా బంగారు తండ్రి. తనే ఆ అమ్మాయి. తన స్థానంలో ఇప్పుడు నువ్వు వెళ్ళాలి. నువ్వు బయటికి రావచ్చు. తను ఇలాగే చాలాసేపు స్పృహ లేకుండా ఉంటుంది. తన సంగతి నేను చూసుకుంటాను. నువ్వేం టెన్షన్ పడద్దు. ఏయ్ వావ్, నువ్వు ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. అయితే ఇప్పటి నుండి నేను ఇక్కడే ఉండబోతున్నానన్నమాట. అవును, అక్కడ ఆ ఇంటిని చూస్తున్నావు కదా. ఈరోజు నుంచి నువ్వు ఆ ఇంట్లోనే ఉండబోతున్నావు. చూడు, ఇక ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని నాశనం చేయాలి, ఓకేనా? ప్రేమలో ఎవరు ఎవరిని ఇంతగా ఉపయోగించుండరు ఇప్పుడు నువ్వు నన్ను ఉపయోగిస్తున్నట్టు.
అలాగే నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో అంతగా ఎవరిని ప్రేమించుండను. కానీ నువ్వు నన్ను మర్చిపోకుండా ఉంటావు కదా, ప్రతిరోజు నాతో మాట్లాడుతూ ఉంటావు కదా, నన్ను కలవడానికి వస్తూ ఉంటావు కదా. ఆఫ్ కోర్స్ స్వీట్ హార్ట్, డోంట్ వరీ. అయితే సరేలే, ఇక నువ్వు చూస్తూ ఉండు. నేను ఇక్కడ నా డ్యూటీని ఎంత చక్కగా పూర్తి చేస్తానంటే నీ పని ఈజీగా అయిపోతుంది. అప్పుడు నువ్వు కూడా గర్వంగా చెప్తావు, అసలు గర్ల్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి అని. సరే, ఇక మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం మన ఇద్దరికీ మంచిది కాదు. త్వరగా వెళ్ళి నీ పని పూర్తి చేయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. హలో, పని పూర్తయింది మాతాజీ. నేను ఆ నర్స్ని చతుర్వేది భవన్కి పంపించేశాను. శభాష్ నా బంగారం. ఇది చతుర్వేది కుటుంబానికి చాలా పెద్ద వల. ఇప్పుడు వాళ్ళందరూ నాశనం కాకుండా ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. తను గంగ కూతురు కృష్ణ. తను కూడా చాలా తెలివైంది. ఒకవేళ తను మా మాటలో వెళ్ళలేదు కదా, వినుండదు. ఆ అంకుల్ని నేను ఎక్కడో చూశాను. ఎవరతను? పైగా మా ఇంటి ముందేం చేస్తున్నారు? సురభి ఎందుకు రాలేదు? సురభి? ఆ, నేను తనని ఇక్కడికి డ్యూటీకి రమ్మని చెప్పాను. సార్ అది సురభి వాళ్ళ ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదు, అందుకని తను అర్జెంటుగా ఊరెళ్లాల్సి వచ్చింది. సురభియే నాతో చెప్పింది సార్, తనకి బదులుగా నేను జడ్జి గారిని చూసుకోవడానికి వెళ్ళాలని. సో డాక్టర్ గారు తను చూసుకోగలదు కదా. డోంట్ వరీ మేడం, నేను కూడా ఒక ట్రైన్ నర్స్నే. మాకు ఏ పేషెంట్ అయినా భగవంతుడితో సమానం. మీకు కంప్లైంట్ చేసే అవకాశం నేను ఎప్పుడూ ఇవ్వను. ట్రస్ట్ మీ. షీఈ్ రైట్. చూడు, ప్రిస్క్రిప్షన్ ప్రకారం నువ్వు అన్ని మందులు ఇస్తూ ఉండు. ఆయన టెస్ట్ల గురించి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. డైట్ చార్ట్ చూసావా నువ్వు? చూశాను సార్. గుడ్. ఈయన్ని ఒక్క నిమిషం కూడా అసలు ఒంటరిగా వదలకండి. అలాగే మీరు ఈయన్ని 24 గంటలు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. బాబు, నేను మీకోసం పాలకూర సూప్ తీసుకొస్తాను. వద్దు, పేషెంట్కి పాలకూర ఇవ్వడం అస్సలు మంచిది కాదు. ఆయన భోజనానికి ఏమేమి ఇవ్వాలో అది నేను మీకు క్లియర్గా చెప్తాను. మా నర్సెస్ పూర్తిగా ట్రైన్ అయిన వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఏది ఎలా చేయాలో చాలా బాగా తెలుస్తుంది. మీరు తన మీద నమ్మకం ఉంచొచ్చు. అలాగే. డాక్టర్ గారు, నేను చెప్పేది మీరు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఆమె అబ్సల్యూట్లీ ఫైన్. అయినా మీరెందుకు వీళ్ళ మాటలు వింటున్నారు? నాకు నర్స్ అవసరం లేదు. మీరేం మాట్లాడకండి. ఒకవేళ మీరు మాట్లాడినా కూడా ఇక్కడెవరూ వినటానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఇక ఏమీ చేయలేను. హైకమాండ్ నుండి ఇక ఆర్డర్ వచ్చేసింది కదా. సరే, నేను ఇక వెళ్ళొస్తాను. ఏమైనా అవసరం ఉంటే మీరు నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నేను వస్తాను. డాడ్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి ప్లీజ్. ఇదే ఆఖరిసారి. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, నేనంతా సరిచేస్తాను. నా కారణంగా మళ్ళీ మీరు తలదించుకునే పరిస్థితి తీసుకురాను. ఐ ప్రామిస్. ఏంటి, నన్ను కోల్పోతామనే భయం వచ్చేసిందని మనసులోకి? డోంట్ వరీ, అంత త్వరగా చచ్చే మనిషిని కాదు నేను. ప్లీజ్, మీకు అసలేమీ కాలేదు. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఐ నో మీకు
పూర్తిగా నయమైపోతుంది. నన్ను మీ దగ్గరికి తీసుకోండి చాలు. నేను మళ్ళీ ఒకసారి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్. ఏదేదో ఆలోచించుకుని కంగారు పడాల్సిన పని లేదు ప్రదీప్. నువ్వు నీ బాధ్యతలను, నీ కుటుంబాన్ని చూసుకోవాలి. నా దృష్టిలో ఇదే నాకు అతిపెద్ద సంతోషం. అదే నాకు ప్రశాంతతనిస్తుంది. నేను మీరు చెప్పినట్టే చేస్తాను డాడ్. సార్, ఈయనకి ఇంజెక్షన్ ఇచ్చే టైం అయింది. సో ప్లీజ్ మీరు. ఓకే. సార్, ఇక మీరు పడుకోండి. మీరు ఎంత ఎక్కువగా పడుకుంటే అంత తొందరగా రికవర్ అవుతారు. జడ్జి గారికి ఇంజెక్షన్ ద్వారా ఈ మందుని మాటి మాటికి ఎంత ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాల్సి ఉంటుందంటే దాంతో ఆయన చాప్టర్ పూర్తిగా అయిపోవాలి. సో సారీ నిరంజన్ గారు, నేను కేవలం నా డ్యూటీని చేస్తున్నాను అంతే. వంశీ కోసం ఈ మాత్రం నేను చేసి తీరాల్సిందే. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నేను నా మొబైల్ని అక్కడ రూమ్లోనే మర్చిపోయినట్టున్నాను. నో ప్రాబ్లం, పదండి. నర్స్, ఏం ఇంజెక్షన్ ఇస్తున్నావు నువ్వు? అది సార్, ఇది గుడ్. సార్, ఇదిగోండి మీ ఫోన్. థ్యాంక్ యూ. ఈ వేరే ఇంజెక్షన్ ఏంటి? అంటే అది ఒక మెడిసిన్ మిక్స్ చేసి ఇవ్వాలి, మర్చిపోయి మిక్స్ చేయకుండా ఇచ్చాను. అందుకని ఇంకో ఇంజెక్షన్ చేయాల్సి వచ్చింది. ఇదేం అంత చిన్న విషయం కాదు. బాబు ఆరోగ్యానికి సంబంధించిన విషయం. కొంచెం కూడా అజాగ్రత్తగా ఉండడానికి వీల్లేదు. జాగ్రత్తగా చూసుకోండి. మేమందరం నిన్ను నమ్ముతున్నాం. మా బాబు జీవితం నీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని ప్లీజ్ ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి. వంశీ నాకు అన్నీ చెప్పాడు, కానీ గంగ విషయంలో జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పలేదు? ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా ప్రతి విషయాన్ని చాలా పరిశీలిస్తోంది. కానీ నువ్వేమీ కంగారు పడకు వంశీ, నీ పని పూర్తవుతుంది. ఈ ఇంజెక్షన్ నుండి 2-3 డోసులు జడ్జి గారు ఒంట్లోకి వెళ్ళగానే ఇక ఆయన ఊపిరి శాశ్వతంగా ఆగిపోతుంది. ఆయన కథ
అంతం అవుతుంది.